స్కూల్లో ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈరోజు దేశానికి వెన్నెముక రైతు కావచ్చు, రైతుకు జన్మనిచ్చింది మాత్రం తల్లి. రైతుకు జన్మనిచ్చింది మాత్రం తల్లి. ఆ తల్లి ఒక విప్లవ విద్య సాంస్కృతిక యోధురాలు మన తల్లి సావిత్రిబాయి తల్లి గారికి నేను ఒకసారి జోహార్ జోహార్. ఎందుకంటే సావిత్రిబాయి తల్లి 150 సంవత్సరాల క్రితం స్త్రీ చదవద్దు, స్త్రీకి చదువు లేదు. ఎందుకు స్త్రీకి చదువు లేదు? ఓన్లీ పురుషులు మాత్రమే చదువుకునేవారు. స్త్రీలకు విద్య అభ్యసించేది కాదా? ఎందుకు అభ్యసించేది కాదు? ఎందుకు నేర్చుకోవద్దని అక్కడ కట్టడి చేయడం జరిగింది. అయితే ఆ రోజులో మన తల్లి 1831 ఆ రోజు జనవరి 3కు జన్మించింది. మా తల్లి పుట్టిన తర్వాత 9వ ఏటనే మన మహాత్మా జ్యోతిబా పూలేను పెళ్లి చేసుకుంది. 1840లో పెళ్లి చేసుకొని ఆమెకు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇంటిలో మొట్టమొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పూలే ఆమెకు ఎన్నో విద్యలు నేర్పారు. మహాత్మా పూలే ఆమెకు మొదటి గురువు అయితే ఈరోజు భారతదేశానికి మొత్తం గర్వించదగ్గ గురువురాలుగా నిలిచిపోయారే. చరిత్ర అంటే ఎన్నో కష్టాలతో కూడుకొని త్యాగం చేసిన జీవితాలే చరిత్రకెక్కుతాయి. అలాంటి జీవితం మన తల్లి చాలా పార్టిసిపేట్ చేసింది. మహిళలని ఎందుకు చదువుకోవద్దు, మహిళలు చదవాలి అని చెప్పేసి మా తల్లి 1852లో తన భర్త మహాత్మా జ్యోతిబా పూలేతో కలిసి బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పుడు అక్కడ పురుడు పోసుకుంటుంది స్త్రీ విద్య. స్త్రీ విద్య కోసం అహర్నిశలు కష్టపడుతూ బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి బాలికలను చైతన్యం చేసి చదువులో చాలా రాణిస్తూ మహిళల కోసం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను సమస్యలను అన్నింటినీ తీసుకొని మా తల్లి సాహసవంతురాలుగా ధైర్యశీలిగా పాటుపడుతూ ఉద్యమం చేస్తూ మహిళా సేవ మండల్ను ఏర్పాటు చేసి స్త్రీలను చైతన్యపరిచింది మన సావిత్రిబాయి తల్లి గారు. అమ్మ అనే పిలిపే చాలా తీపి. అమ్మ అనే పిలిపే జీవితాన్ని ఎక్కడో తీసుకెళ్తుంది. ఆ అమ్మ లేనిది మనం లేము. మొట్టమొదట
సామాన్య స్త్రీలలో ఒకటే ఉంటుంది. ఏముంటుందంటే పండగలు వస్తున్నాయి, పబ్బాలు వస్తున్నాయి, ఒక మంచి శారీ తీసుకుందాం అని ఉంటుంది ఎక్కువ. కానీ ఆ మహిళ మందాలో మన సావిత్రిబాయి తల్లి గారు ఆమె దిక్సూచిగా తీసుకుంటూ, ఆమె స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రోజున్న ప్రతి మహిళ గృహ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తూ శారీలకు పెట్టే ఖర్చు బుక్కులకు తీసుకుంటూ మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు తీసుకొని తన గృహ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకొని మంచి జ్ఞానులు కావాలని నేను ఆశిస్తున్నాను. అయితే మనందరం ఎదుగుతున్నాం. దేనివల్ల ఎదుగుతున్నామంటే మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అక్షరాల నుంచి వస్తుంది. ఆకలి అయినప్పుడు అక్షరాలు తిను, అక్షరాలు తిను, అక్షరాలు తిని జ్ఞానాన్ని సంపాదించు. మన ప్రపంచంలో ఆ జ్ఞానం వర్ధిల్లాలంటే మా తల్లి సావిత్రిబాయిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మా తల్లి ఎంతోమందికి అలా చేసేసింది. అదేవిధంగా ఈ రోజులో మూఢనమ్మకాలు, అనాగరికంలో బతుకుతూ నాగరికంలో లే మనం. అనాగరికం అంటే ప్రతి ఒక్కరు చదువుతున్నవాడు సమాజాన్ని చదవాలి, మనుషుల యొక్క స్థితిగతులు చూడాలి, మనుషుల యొక్క సమస్యలపై పోరాటం చేయాలి. అలాంటి పోరాటాన్ని త్యాగం చేసి మా తల్లి ఈరోజు ఇంత గొప్పగా వెలిచిందంటే ఆమెకు మరొకసారి నా కన్నీటి వందనాలు తెలియజేస్తున్నా. మన తల్లి 1873లో తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గరతో కలిసి సత్యశోధకుని ఏర్పాటు చేసింది. సత్యశోధక్ ఏంటి కోసం? ఆ సంస్థను స్థాపించింది ఎందుకోసం అంటే మన దేశంలో పెరుగుతున్న ఈ దోపిడీ, ఈ దొంగల వ్యవస్థని, ఈ సమాజాన్ని మార్చడానికి మా తల్లి చాలా మార్పులు తీసుకొచ్చి కుల నిర్మూలన, వర్గ వ్యవస్థ, ప్రతి వ్యవస్థలో కొంత మార్పు తీసుకురావాలని బాల్య వివాహాలు బంద్ చేయాలి. బాల్య వివాహాలు బంద్ చేసినప్పుడే స్త్రీలు జ్ఞానులవుతారు, రేపు సమాజానికి వెలుగునిస్తారు. అందుకే అన్నారు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఆ ఇంట్లో మగ మనిషి చదవకుండా ఆడ స్త్రీ చదివితే ఆ ఇంటి ఎప్పుడు వెలుగుతూనే వెలుగుతుంటదంట. ఇది నిజం. ఆడ స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఆడ స్త్రీ అనుకుంటే ఏదైనా విజయం సాధించగలదు. కానీ ఒక మగ మనిషి ఎదగాలంటే, ఒక మనిషి జీవించాలంటే, ఒక మగ మనిషి చరిత్ర తిరగాలంటే అది కొంత ఆడస్త్రీ అంగుళం ఉంటుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే నాన్న, ఈరోజు
అభిమానంతో, ఎన్నో అవమానంతో మన తల్లిని చీర కట్టుకొని పిల్లలకు స్కూల్ చెప్పడానికి వెళ్తే అక్కడున్న బ్రాహ్మణిజం ఏం చేసింది నాన్న అంటే బురద చల్లింది మా తల్లికి. మా తల్లి చూసావా, మా తల్లి రూపం చాలా చక్కనిది, కానీ మా తల్లికి బురద చల్లినవా, పెండ కొట్టినవా, ఏది కొట్టినా లెక్క చేయకుండా తనకు బురద అంటిన బట్టలని తీసి పక్కన పెట్టి మా తల్లి మళ్ళీ వస్త్రాలు ధరించి పిల్లల విద్య కోసం పాటుపడిన మహాయోధురాలు. ఓకే నాన్న, ఓకే నేను చెప్తూ ఇలా చెప్పుకుంటా పోతే నేను ఈరోజు మొత్తం చెప్తాను, కానీ తగ్గిస్తాను. నేను ఒక్కనే కాదు, మన మేడాల కోసం మన సాధనలు కూడా ఉన్నారు, అందుకొరకు సాధన కూడా మాట్లాడాలి. అందుకు ఒక సాంగ్ నాన్న, నేను మన తల్లి గురించి ఒక 5-6 పాటలు నేర్చుకోవాలి, కానీ నేర్చుకోలేదు. అక్షరం అనే ఉద్యమం ఉంది, చదువు అనే మార్గం ఉంది. ఆ చదువు పైన ఒక పాట పాడతాను. చదువు నేర్చుకొని చల్లగా ఉండాలి, మన ఊరు వాడ పిల్ల జల్ల సంతోషంగా చల్లగా ఉండాలి. చదువు నేర్చుకొని చల్లగా ఉండాలి, మన ఊరు వాడ పిల్ల జల్ల సంతోషంగా చల్లగా ఉండాలి. మంది నడుపుని మాటను మరువాలి, ఆ ఉత్తరమైన పత్తరమైన చదువురాయగా ముందుకు కదలాలి. చదువు నేర్చుకొని చల్లగా ఉండాలి, మన ఊరు వాడ పిల్ల జల్ల సంతోషంగా చల్లగా ఉండాలి. ఏలు ముద్రలు వేషం మారాలి, ఆ దొంగ లెక్కల దోపిడిగాల సబాయించగా తప్పున చదవాలి. చదువు నేర్చుకొని చల్లగా ఉండాలి, మన ఊరు వాడ పిల్ల జల్ల సంతోషంగా చల్లగా ఉండాలి. ఓకే నాన్న, నెక్స్ట్ అమ్మ నా ఊపిరి, అమ్మ నాకు ప్రాణం పోసింది, అమ్మ నాకు ఇది మాటలు ఇచ్చింది. మరి అమ్మ కోసం దేనికైనా త్యాగం చేస్తాను. అందుకోసం మన స్త్రీ ఈరోజు స్త్రీ ఒక పెద్ద శక్తి. ఈరోజు ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని ఇవ్వాలంటే అది స్త్రీ వల్లే సాధ్యమవుతుంది. అందుకే ఆ స్త్రీ కోసం అమ్మ అనే ఒక సాంగ్ చిన్నది ఉంది, నా మళ్ళీ పాట. అమ్మా నన్నాడుకోవే అడుగున పడి ఉన్నానమ్మా, అమ్మా నన్నాడుకోవే అడుగున పడి ఉన్నానమ్మా. ఆరేళ్ళ ప్రాయములోని నూరేళ్ళొచ్చాయి అమ్మ, నూరేళ్ళొచ్చాయి అమ్మ. ముళ్ళ పొదలో చిక్కిన గువ్వను ఎగిరేనెత్తమ్మా ఇళ్ళలో, ఎగిరేనెత్తమ్మా ఇళ్ళలో. నా పసి వయసుకు ముసి నవ్వులు ముచ్చటలేదమ్మా అమ్మ, ముచ్చటలేదమ్మా అమ్మ. అమ్మా నన్నాడుకోవే అడుగున పడి ఉన్నానమ్మ, అమ్మా నన్నాడుకోవే అడుగున పడి ఉన్నానమ్మా. గనగన గంటమున తోటి పిల్లలు పరుగులు పెడుతుంటే పడికి
రుణపడి ఉన్నానమ్మా. ఓకే, థ్యాంక్ యూ.